అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకునేందుకు ఉపకరించే H-1B వీసాపై అమెరికాలో రగడ కొనసాగుతోంది. పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ఈ వీసాకు మద్దతుగా నిలుస్తుండగా ట్రంప్ సపోర్టర్లు మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్న ఈ వీసా విషయంలో పునరాలోచించాలని ట్రంప్ మద్దతుదారులు పట్టుపడుతున్నారు. ఈ వీసా పేరిట తక్కువ జీతంలో విదేశీయులను నియమించుకునే తీరుకు బ్రేకులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికా పురోగతికే H-1B వీసా అవసరమని వాదిస్తున్న ఎలాన్ మస్క్ ఈ విషయంలో యుద్ధానికైనా సిద్ధమేనంటూ తొడగొడుతున్నారు. గతంలో ఎలాన్ మస్క్ చేసిన ఓ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ఇటీవలి స్టీవెన్ మాకీ అనే అమెరికన్ కంపోజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యర్థమైన వాటిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించొద్దని మస్క్ గతంలో అన్న వ్యాఖ్యలు ప్రస్తావించిన ఆయన మస్క్ ఇప్పుడు H-1B వీసా విధానంలో సంస్కరణలకు ప్రయత్నిస్తున్నారంటూ దెప్పిపొడిచారు. ఈ పోస్టుపై అగ్గిమీద గుగ్గిలమైన మస్క్ తీవ్రంగా స్పందించారు. తాను స్పేస్ ఎక్స్, టెస్లాను ఏర్పాటు చేశానని, ఇలాంటి అనేక సంస్థలను ఎందరో అమెరికాకు వలసొచ్చి ఏర్పాటు చేశారన్నారు. ఇవన్నీ అమెరికాను శక్తివంతం చేశాయని, నాతో సహా ఇలాంటి వారందరూ అమెరికాకు రాగలిగారంటే దానికి H-1B వీసా అనే కారణమన్నారు. కాబట్టి నువ్వు కాస్త వెనక్కు తగ్గు, దీన్ని నీలాంటి వాళ్లు అస్సలు అర్థం చేసుకోలేరని మండిపడ్డారు. H-1B వీసా కోసం తాను యుద్ధానికైనా సిద్ధమే అంటూ హెచ్చరించారు. అయితే అమెరికా వలస విధానంలో లోపభూయిష్టంగా ఉందని అంగీకరించిన మస్క్ దీనిలో సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. వలసల విధానం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు మార్పులు కావాలని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా 2 కీలక సూచనలు కూడా చేశారు. H-1B వీసా ఉన్నవారికి ఇచ్చే కనిష్ట జీతాన్ని పెంచాలని సూచించారు. అంతేకాకుండా ఈ వీసా నిర్వహణ ఖర్చు కోసం విదేశీయుల నుంచి ఏటా కొంత మొత్తాన్ని రుసుము కింద తీసుకోవాలని కూడా సూచించారు. ఈ 2 చాలా సులభమైన పరిష్కారాలని, వీటి వల్ల వలసల వ్యవస్థతో అమెరికాకు ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా H-1B వీసాకు మద్దతు ప్రకటించారు.